పోలీసులు అడ్డుకున్న సమయంలో ప్రస్తుతం ఈ రాడార్ మచిలీపట్నం రాడార్ సెంటర్ వద్ద అడ్డుకుంటుందో ఇక్కడే వైసీపీ నేతలంతా కూడా బైఠాయించి నిరసన తెలియజేసేందుకైతే కూడా సిద్ధమవుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తాం. వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే విద్యార్థి విభాగం నాయకులంతా కూడా ఇక్కడ బైఠాయిస్తున్నారు. వారిని పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలు చాలా అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ తరహా నిరసన చేశారు. చూడొచ్చు మనం పేర్ని నాని మీద పోలీసులు తిరగబడుతున్నారు. అయితే పోలీసుల ప్రయత్నాన్ని పేర్ని నాని కావచ్చు వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వీరి మీద లాఠీలు ప్రయోగించాలని పోలీసులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు వారి మీద లాఠీలు చూపించాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని అయితే కూడా పేర్ని నాని కావచ్చు, అలాగే దేవినేని అవినాష్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు తోసేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పోలీసుల వైఖరిని తీవ్రంగా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. డబ్బు డబ్బు డబ్బు, నీకు 75 ఏళ్ళు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఏం చేసుకుంటావు ఈ డబ్బు అంతా అని అడుగుతున్నాను. ఏం చేసుకుంటావు? ప్రజలకు ఆస్తి కదా కావాల్సింది. అధికారం లేనప్పుడేమో దీంట్లో 30-40 సీట్లు ప్రైవేట్కి, కొన్ని సీట్లు 12 లక్షలకి, కొన్ని సీట్లు 20 లక్షలకి ఇస్తే అది ఎందుకోసం? కాలేజీ నడపటానికి. ఎప్పుడు కూడా కాలేజీ నిరంతరంగా నడవటం కోసం ఆ కార్పస్ ఫండ్ కింద దాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే ఆ రోజున ఏం చెప్పావు? నీ కొడుకు నువ్వు కలిసి ఏం చెప్పారు? 100 రోజుల్లోపు, మేము ఎక్కిన 100 రోజుల్లోపు ఈ మొత్తం 100 ఈ పేదవాళ్ళకి ఇచ్చేట్టు మెరిట్ మీద ఇస్తామని చెప్పి ఇది కూడా ఈ రోజు కూడా అది కూడా ఇచ్చేది 12 లక్షల ఫీజు కూడా మెరిట్ మీదే. మరి 20 లక్షల ఫీజు లేకుండా మొత్తం 15,000 రూపాయలకి, 150 సీట్లని 15,000 రూపాయలకి, సంవత్సరానికి 15,000 రూపాయలకి చేస్తానని చెప్పని సిగ్గుమాలినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లజ్జగా వీటిని అమ్మకానికి పెట్టడం.